సౌభాగ్యలక్ష్మి అంటే నిండు సుమంగళితనం, అష్టైశ్వర్యాలు మరియు సౌభాగ్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి స్వరూపం. ఆమెను నిత్యం పూజించడం వల్ల కుటుంబంలో సంతోషం, సంపదలు కలుగుతాయని నమ్ముతారు. మహిళలకు సౌభాగ్యలక్ష్మి అంటే ఆయురారోగ్యాలు, నిండు ముత్తైదుతనం ప్రసాదించే తల్లి. ముఖ్యంగా శుక్రవారం రోజున ఈమెను ఆరాధించడం చాలా విశేషం. సౌభాగ్యలక్ష్మికి శుక్రవారం, ముఖ్యంగా శ్రావణ శుక్రవారం నాడు పూజించడం ద్వారా ఇల్లు సంతోషంతో, ధనధాన్యాలతో వర్ధిల్లుతుందని భక్తుల నమ్మకం. సౌభాగ్యలక్ష్మిని నుదుట కుంకుమ, రవిబింబముల మెరిసే రూపంలో వర్ణిస్తారు. సౌభాగ్యలక్ష్మి రావమ్మ అనే పాట చాలా ప్రసిద్ధి చెందిన భక్తి పాట. ఈ పాటలో సాయం, సంధ్య సమయంలో సౌభాగ్యాలను ప్రసాదించే తల్లిగా ఆమెను పిలుస్తారు. సౌభాగ్య కైవల్య లక్ష్మిని విద్యతో తెలియబడే పరమ సుఖాకృతిగా త్రిపాద్ నారాయణానంద రామచంద్ర పదంగా స్తోత్రాలు పేర్కొంటున్నాయి. సౌభాగ్యలక్ష్మిని నిత్యం తలుచుకోవడం వల్ల కుటుంబంలో ఐక్యత, సంతోషం మరియు సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.